హలో అందరికీ ఉల్లిగడ్డలతోటి రోటి పచ్చడి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే 2 ఉల్లిగడ్డలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. తర్వాత రోల్ని శుభ్రంగా కడిగేసేసి దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసి దంచండి. ఇంకా ఉప్పు ఎక్కడ పలుకులు లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసేయండి. వేసేసి ఇది కొద్దిగా మెదిగేటప్పుడు తగినంత కారం, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను 2 ఉల్లిగడ్డలకి. ఇంకా ఇలా కలుపుతూ దంచండి. ఇలా దంచిన తర్వాత ఇంకా బాగా అది తిక్కుగా రావాలంటే ఇలా నూరినట్టుగా అన్నామంటే అది తిక్కుగా వస్తుంది, ఉల్లిగడ్డలు బాగా మెదుగుతాయి. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఈ ఉల్లిగడ్డ కారాన్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అది కాగిన తర్వాత దంచి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ కారాన్ని వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వండి, 1 నిమిషం ఇంకా సరిపోతుంది, పచ్చివాసన పోతుంది. తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లిగడ్డ కారము అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా దీని ముందర ఏది పనికిరాదు. ఇది ఉల్లిగడ్డ కారం మాకు రాదా అనుకోవద్దండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ